ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ వయహారిణికా త్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. వారం వారం మనం చెప్పుకుంటున్నటువంటి వార ఫలితాలు. ఈ వారంలో మనం అంటే 24వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో ఉన్నటువంటి డిసెంబర్ 4వ వార ఫలితాల గురించి తెలుసుకుందాం. మనం ముందుగా మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు కనబడుతున్నాయి? చాలా మంచి శుభయోగాలు, అనుకూలవంతమైనటువంటి ధనయోగము, వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకోవడం, కుటుంబపరమైనటువంటి సఖ్యత అంటే సోదరుల మధ్య మైత్రి కానివ్వండి, ఆస్తి పంపకాల లాభాలు కానివ్వండి, అనుకున్నటువంటి పని సాధించే అవకాశం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, అలాగే రుణపీడ పరిహారం, రోగనాశనం, అలాగే వ్యాపార భాగస్వామితో అనుకూలవంతుల శుభయోగాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఇక మన రైతన్నలకి మంచి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోనూ పండించే రైతన్నలకు కూడా లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఇక మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. ఈ మత్స్య సంపద వృద్ధి పొందుకునే అవకాశం బ్రహ్మాండంగా ఉంది. తప్పకుండా మీకు అనుకూలత, ఆర్థిక లాభాలు ఉన్నాయి. ఇక వ్యాపార పరంగా మనం ప్రతిరోజు చెప్పుకున్నటువంటి అన్ని రకాల వ్యాపారాల్లో కూడా లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. రాజకీయ నాయకులు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా కొత్త కాంట్రాక్టులు లభించేటువంటి అవకాశం కూడా చాలా బలంగా కనబడుతోంది. ఆర్థిక విషయాల్లో, ఆధ్యాత్మిక విషయాల్లో కూడా కలిసి వచ్చేటువంటి శుభయోగాలు. అయితే ఈ వారంలో షేర్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఏమైనా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉందంటే తప్పకుండా మీరు ఈ వారంలో షేర్ మార్కెట్ అనేటువంటి విషయంలో అనుకూలత. గత వారంలో షేర్ మార్కెట్ 3 రోజులు మైనస్గా ఉంది. మంగళ, బుధ, గురువారాల్లో కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది కదా గురుగారు అంటే, అన్ని షేర్స్ నష్టాలు ఏం పొందలేదండి. కొన్ని షేర్స్ లాభాలు పొందుకున్నాయి, కొన్ని షేర్స్ మాత్రం నెగిటివ్గా వచ్చింది. బట్ ఈ వారంలో ఈ రాశి వారికి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశం. తప్పకుండా అందులో మీరు పెట్టుబడి పెట్టవచ్చు. కాకపోతే దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి మీకు మంచి లాభాన్ని కలిగించే అవకాశం బలం కనబడుతుంది. తప్పకుండా మ్యూచువల్ ఫండ్స్ వృద్ధి పొందుకునేటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. అందులో పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకోవచ్చును. ఇక వివాహ క్రతువు విషయంలో ఏదైనా వివాహ సంబంధాలు వెతుకుతున్న వారికి, లేదా వివాహమైన తర్వాత భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఉన్నవారు అనుకూలవంతమైనటువంటి వైవాహిక జీవనాన్ని, శుభకరమైనటువంటి సంతాన యోగాన్ని, లేదా మంచి నిర్ణయాలు తీసుకొని అనుకూలమైనటువంటి కుటుంబ సౌఖ్యాన్ని, సంతానం వల్ల మీకు అభివృద్ధి పొందుకునే అవకాశం కానీ పొందుకునే స్థితి కనబడుతోంది. ఉద్యోగంలో కూడా పదోన్నతులు పొందుకోవడం, బదిలీలు పొందుకోవడం, అలాగే ప్రమోషన్, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడానికి కూడా మీరు ప్రయత్నం చేయవచ్చు. తప్పకుండా అనుకూలవంతమైనటువంటి వ్యాపార లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని పొందుకునే శుభయోగాలు. మరి విద్యార్థులకు ఎలా ఉందండి అంటే బ్రహ్మాండమైనటువంటి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ అనుకూలంగా శుభయోగం, బ్యాక్లాగ్స్ కూడా పూర్తి చేసుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాల్లో కూడా మంచి కళాశాలలో ప్రవేశము లభించేటువంటి అవకాశం కూడా చాలా చక్కగా అనుకూలంగా కనబడుతుంది. చాలా మంచి అనుకూలతని, ఆనందాన్ని, శుభయోగాలు పొందుకుంటారు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు, అన్ని రకాల వ్యాపార లాభాలు పొందుకోవడం, ప్రశాంతత, కుటుంబ సౌఖ్యము, ఆత్మవిశ్వాసము లాంటివి అనుకూలంగా కనబడుతున్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్ట యోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారికి డిసెంబర్ 4వ వారం 24వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో ఎలా ఉండబోతుంది అని అడిగితే అదృష్ట యోగమే. మీకు చాలా మంచి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ సంబంధ అనుకూలత, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి శుభ సూచన కనబడుతోంది. మధ్యవర్తిత్వంలోంచి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కళాకారులకి, క్రీడాకారులకి, ఈవెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కానీ మంచి లాభాలు. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభము. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అదృష్ట యోగాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతోంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, ఇతరత్ర ఏ పరీక్షలైనా సరే పోటీ పరీక్షల్లో సంపూర్ణ విజయాన్ని సాధించుకునే అవకాశం. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు,
కుటుంబ సభ్యులతో మమేకమై ఏదైనా ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, ఆస్తిపాస్తులు సంపాదించడం లేదా ఆస్తిపాస్తుల పంపకాలలో కానీ అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, వివాహ సంబంధ విషయాల గురించి సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసిన అవకాశం కనబడుతుంది. ఇంటిని వాస్తుపరంగా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతుంది. చాలా మంచి అనుకూలతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, శుభజీవనాన్ని పొందుకునేటువంటి అదృష్టం చెప్పవచ్చును. అలాగే వ్యాపార పరంగా మనం రోజు చెప్పుకునేటువంటి అన్ని రకాల వ్యాపారాల్లో కూడా మీకు మంచి సౌలభ్యవంతమైన వ్యాపార లాభం, భాగస్వామితో చేసేటువంటి వ్యాపారం లాభాన్ని పొందుకోవడం, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆనంద యోగాలు, రోగనాశనము, శస్త్రచికిత్స అవసరం లేనటువంటి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునేటువంటి అవకాశం, ప్రశాంతమైన జీవనం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర కావచ్చు, విహారయాత్ర కావచ్చు, విదేశీయాన యాత్ర కావచ్చు, అనుకూలత, విదేశాలు ఉన్న వారికి ఉద్యోగ లాభం, ఒక సంస్థ మరో సంస్థలోకి మారవచ్చును, కొత్త ఉద్యోగ ప్రాప్తి, అలాగే మీకు గ్రీన్ కార్డ్, పిఆర్ కానీ ఇతరత్ర వీసా సంబంధ సౌలభ్యవంతమైన శుభయోగాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. విదేశాలు ఉన్న వారికి ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మారడానికి కూడా అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభాలు పొందుకునే అవకాశం. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా మంచి లాభాలు, అనుకున్నటువంటి కార్యసాధన, వ్యాపారపరంగా వృద్ధి, ఉద్యోగపరంగా లాభం, విద్యాపరంగా వృద్ధి పొందుకోవడం, ఈ వివాహ సంబంధ విషయాలు కూడా మంచి అనుకూలమైన శుభయోగాలు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ నాయకులకు కలిసి వచ్చే 2 అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి అదృష్ట యోగాల పరంపర, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు. ఈ వారం మొత్తం కూడా మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అవకాశాలు, అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాల పరంపర పొందుకునే శుభమైన వారంగా చెప్పబడుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే. వాక్చాతుర్యము, వాహన యోగము, ఉద్యోగ లాభము, విద్యా లాభము, ఇంట్లో ఏదన్నా శుభకార్యము, బంధుమిత్రులతో అనుకూలత, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, కొత్త ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల్లో మంచి ఉన్నత స్థాయి ఉద్యోగము, అలాగే 2 సంస్థల నుంచి కూడా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఏది బెస్ట్ అనేది వెతుక్కోవాల్సిన బాధ్యత మీది. మంచి ప్యాకేజ్, 2 బ్రహ్మాండమైన ప్యాకేజ్. కాబట్టి దాంట్లో మీకు కాస్త సందిగ్ధావస్థ, ఏది నేను తీసుకుంటే మంచిది అనేది మీ జన్మజాతక ప్రకారంగా ఈ యొక్క ఉద్యోగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. అందుకే మీరు జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోండి. ఎందుకంటే మంచి శుభయోగాలు ఉన్నాయి. అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది. సువర్ణ వజ్రాభరణాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఇంటిల్లిపాదితో అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద లాభాలు, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. తీర్థయాత్రలు మీకు అత్యంత శుభయోగాన్ని కలిగించబోతున్నాయి. ఈ వారంలో తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఉన్నతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో మమేకమవడం వల్ల, మాతాపితృల సౌఖ్యం వల్ల మీకు ఆస్తిపాస్తులు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఇలాంటి అన్ని శుభయోగాలు కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, అలాగే ఈవెంట్స్ చేసే వారికి కూడా మంచి లాభాలు, ప్రదేశాల్లో విదేశాల్లో కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, ఈవెంట్స్లలో పేరు ప్రతిష్టలు పొందుకుంటారు, గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు పొందుకునే అవకాశం, వ్యాపార పరంగా వృద్ధి పొందుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి అత్యుత్తమైనటువంటి విద్యా ఫలితాలు, బ్యాక్లాగ్ కానీ, పోటీ పరీక్షలు కానీ, ఏ పరీక్షలైనా సరే మంచి విజయాన్ని సాధిస్తారు. ఈ వారం మొత్తం కూడా మీకు అనుకూలత, ఆనందాది యోగాలు, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, విదేశాలు వెళ్లే విషయంలో కానీ ఒక మంచి కార్యసాధన, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీకు ఈ వారం శుభయోగము, ధన ప్రాప్తి, వృత్తి, ఉద్యోగాదుల లాభాలు పొందుకోగలిగేటువంటి అదృష్టవంతమైన వారంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందాది శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారికి డిసెంబర్ 4వ వారం 2024, 24వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో మనకి ఉన్నటువంటి 4వ వారం ఫలితాలు ఎలా ఉన్నాయి? తప్పకుండా ఈ వారంలో మీకు ఒక శుభవార్త వినడం, ముఖ్యంగా కుటుంబపరమైన శుభవార్త ఎక్కువగా ఉంది. వివాహం కాని వారికి వివాహ యోగ్యత, వివాహ అయిన వారికి సంతాన యోగ్యత, అలాగే విడిపోదామనుకున్నటువంటి జంటలు
శాశ్వతంగా కలిసి ఉండగలిగిన అదృష్ట యోగం. కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి, ఆర్థిక విషయాలు వెసులుబాటు, సోదరులతో సఖ్యత వల్ల ఆస్తి పంపకాలు లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అదృష్ట యోగం. ఇక రాజకీయ నాయకులకి మంచి పదవి లభించే అవకాశాలు, లేదా రాజకీయ రంగ ప్రవేశం, నియోజకవర్గంలో గౌరవాన్ని పొందుకోవడం, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవడం, నటీ నటులకి దర్శక నిర్మాతలకు కూడా కలిసి వచ్చే అదృష్ట యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా లాభదాయకమైన స్థితి. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారులు కానీ, మత్స్యకారులు కానీ, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభవంతంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల మంచి ధనయోగం, మంచి వ్యక్తులతో పరిచయం, సత్సంగత్వం, ధార్మిక విషయాల చింతన, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం. ఇది అసాధ్యమనుకున్నటువంటి పనిని 10 మందిలో సుసాధ్యము చేసి గౌరవాన్ని పొందుకునే అవకాశం. అదృష్టవంతమైనటువంటి శుభయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతుంది. అనుకూలత, ఆనందాది యోగాలు, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, రోగనాశనం, ప్రయాణ లాభం, విదేశాలకు కావచ్చు, స్వదేశాలకు కావచ్చు ప్రయాణ లాభాన్ని పొందుకోవడం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగం కనబడుతోంది. తప్పకుండా పట్టువదలని విక్రమార్కుల్లాగా మీరు అనుకున్నటువంటి పనులను పూర్తి చేసుకోగలిగేటువంటి శుభమైనటువంటి స్థితిగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ వీరికి చిన్న చిన్న ఆటంకాలు, అంటే స్వయంకృత అపరాధాలు కొన్ని ఉన్నాయి. లేజినెస్, మీ బద్ధకం వల్ల విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని పొందుకోబోతున్నారు. జాగ్రత్త. ఈ వారంలో ప్రాంగణ నియామకాలు ఉంటాయి. ఆ ప్రాంగణ నియామకాల్లో తప్పకుండా మీరు బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు అవతలి వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నకి సరైన సమాధానం చెప్పాలి. దానివల్ల మీకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. అంటే ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాకపోతే మన యొక్క లేజినెస్, పోస్ట్ పోన్ మెంటాలిటీ, అక్కడ నాకు ఉద్యోగం రాదేమోలే అనుకోవడం, నాది ఈసీఈ కదా, నేను ఐటీకి సెలెక్ట్ అవ్వలేనేమో, ఆ భయం అక్కర్లేదు. మీకున్నటువంటి కాన్ఫిడెన్స్ని పెంచుకొని ఆ ప్రాంగణ నియామకాలు వెళ్ళండి, మంచి ఉద్యోగ లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాయబోతున్నటువంటి పరీక్షలు కానీ, విదేశాలకు వెళ్లే నిమిత్తమై రాయబోతున్న పరీక్షలు కానీ, విదేశాల్లో ఉన్నవారికి కానీ, అక్కడ కళాశాలలో ప్రవేశం మంచి లాభం, ఇక్కడ కూడా మంచి ఉద్యోగ లాభం కోసం కానీ, విద్యా ప్రయత్నం కానీ లాభాన్ని పొందుకుంటారు. ప్రమోషన్లు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తి అవకాశాలు, విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది. ఉద్యోగంలో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. స్థిరమైన ఉద్యోగం లేదండి, మొన్నటిదాకా నాకు వీసా ఉండే, ఇప్పుడు ఉద్యోగం వస్తేనే నాకు వీసా నిలబడుతుంది, లేదా ఉద్యోగం వెనక్కి వెళ్ళిపోతుంది అనుకున్న వ్యక్తులకు కూడా స్థిరమైన ఉద్యోగం ఈ వారంలో వస్తుంది. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా ఉంటుందా? తప్పకుండా అటువంటి వీసాని మీరు పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉంది. అనుకూలవంతమైనటువంటి ఉద్యోగ లాభం. ఆర్థిక విషయాల వెసులుబాటు, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన అప్పుల నుంచి బయటపడడం, ఎక్కడైనా పూచికత్తుకు సంతకాలు చేసి ఉంటే వాటి నుంచి పూర్తిగా బయటపడేటువంటి అవకాశం. ధనధాన్య వృద్ధి, రోగనాశనం, రుణ విమోచనం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ లాభం, అన్ని రకాల వ్యాపారాల్లో లాభాలు పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభం, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవడం, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి మంచి వ్యాపార లాభం, అంటే దిగుబడి బాగా ఉండడం, రైతన్నలకి ఆనంద యోగం. తప్పకుండా ప్రభుత్వం నుంచి మీకు సరైనటువంటి గిట్టుబాటు ధర వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రశాంతత, సంక్రాంతి పండగకి మీరు ఆనందాన్ని పొందుకోవచ్చును. దిగుబడి కూడా బాగా ఉంది. అనుకూలమైన శుభయోగం. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభవంతమైన స్థితిగా చెప్పవచ్చు. ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర, ప్రశాంతత, బంధుమిత్రులతో అనుకూలత, ఇంట్లో ఏదైనా శుభకార్యము జరిగేటువంటి అవకాశాలు, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, కాంట్రాక్టర్లకి, డ్రైవర్లకి మంచి లాభాలు పొందుకోవడం, అంటే కాంట్రాక్టర్లకి రావాల్సిన బాకీలు వసూలు అవ్వడం, అన్ని రంగాల వ్యాపారాలు కూడా లాభాలు పొందుకోవడం, విదేశాలు వెళ్ళడం, విదేశాలు కూడా స్థిరమైన నివాసాన్ని పొందుకోవడం, ఆర్థిక వెసులుబాటు, ఉద్యోగ అనుకూలత, విద్యా ప్రాప్తి, ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, విదేశాలు కూడా మంచి ఉద్యోగ లాభం, భార్యాభర్తలు ఇద్దరికి ఒకే చోటు ఉద్యోగం రావడం, అనుకున్న చోటుకి ట్రాన్స్ఫర్స్ అవ్వడం, ఇలా మంచి శుభయోగాలు. ఒక వస్తువుని కొనుగోలు చేస్తారు, లేదా విలువైనటువంటి బహుమతి కూడా అందుకుంటారు. అది తల్లిదండ్రులతో కావచ్చు, లేదా ఇతరత్ర మంచి వ్యక్తుల నుంచి కావచ్చు, విలువైనటువంటి ఒక బహుమానాన్ని అందుకునే అవకాశం కనపడుతుంది. మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశాలు, నటీ నటులకి, దర్శక నిర్మాతలకు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా మీకు ఆనందాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఈ వారంలో కన్యా రాశి వారికి అసాధ్యం అనుకున్నటువంటి పనే లేదు. ధనయోగము, సువర్ణాభరణ ప్రాప్తి, లోన్ సౌకర్యము, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడము, సందడిగా ఉండడము, కుటుంబ సందడి, వివాహ యోగ్యత, ఎంగేజ్మెంట్ కానీ లేదా నిశ్చితాంబులాల్లో కానీ లేదా సీమంతము కానీ బారసాల కానీ లేదా వివాహం కానీ ఏదైనా శుభకార్యం జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాదులు పాల్పంచుకుంటారు. ఆస్తి పంపకాలలో లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, అలాగే కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరుల మధ్య మంచి మైత్రి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త, ఉద్యోగార్థులకి ఉద్యోగ లాభం, తప్పకుండా మీరు అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందిన అవకాశం, అంటే మీ అర్హతకు తగినటువంటి ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే ఈ వారంలో మీకు అనుకూలమైనటువంటి కుజుడి యొక్క ప్రభావం, గురుడు యొక్క ప్రభావం మీకు లాభాన్ని కలిగిస్తుంది. ఇక్కడ అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఉన్నాయి. అనుకున్నటువంటి పనులలో పరిపూర్ణత, మంచి వాక్చాతుర్యం, సినిమా రంగంలో కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కూడా అనుకూల శుభయోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, మ్యూచువల్ ఫండ్స్లలో పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలలో శుభయోగం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థులకి అన్ని రకాల విద్యాభివృద్ధి, సోదర మైత్రి, విదేశాలు వెళ్లేందుకు మీరు ప్రయత్నం చేయవచ్చు. విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగం. విదేశాల్లో స్థిరమైన నివాసం, వీసా సంబంధమైన అనుకూలత పొందుకోవడం, అనుకూలం దాంపత్య సుఖ జీవనం, అలాగే రోగనాశనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ సూపరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు, అలాగే అనుకూలమైనటువంటి అన్ని రకాల వ్యాపారాల్లో కూడా లాభాలు పొందుకునే అవకాశం, అలాగే ఉన్నతమైనటువంటి ఉద్యోగంతో పాటుగా గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకోవడం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవను కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా మీకు అదృష్ట శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి ప్రతి వారం ఇలాగే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. 2024 సంవత్సరం డిసెంబర్ ఆఖరి వారం, 24వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో స్నేహితుల వల్ల ఈ వారంలో మీకు చాలా మంచి జరగబోతోంది. అయితే ఆ స్నేహితుల వల్ల ఈ 31వ తేదీ మనం చేసుకున్నటువంటి అనవసరపు వేడుకలు, మద్యపానం కాస్త ఇబ్బంది కలిగించవచ్చును. అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. రోజువారీ ఫలితాలు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రమాదం పొందుకునే అవకాశం. దుష్టులకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ వారంలో మీకు సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. అధిక శ్రమ, ఏకాగ్రత, పెద్దల మాట వినడం, ఖర్చులను నియంత్రణ చేసుకోవడం, వాహన వేగాన్ని కంట్రోల్ చేసుకోవడం, ఏదన్నా ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగ కల్పన ఉన్నప్పుడు అక్కడ మీ యొక్క శారీరకమైనటువంటి కదలిక బాగా ఉండాలి. అంటే బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. దానివల్ల మీకు ఉద్యోగంలో అనుకూలత. ఇక విద్యార్థులు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, గంట ముందుగా మీరు పరీక్ష కేంద్రానికి వెళ్ళండి. లోపలికి వెళ్లే కంటే ముందు గంట ముందుగా మీరు గేట్ దగ్గర ఉండాలి. తద్వారా మీకు ఏమిటంటే ఏదైనా ఆటంకాలు వచ్చినా ఆ గంటలో పరిపూర్ణటువంటి శుభయోగాన్ని కలిగించుకుంటారు. మీకు అనుకూలమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్, ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ, ఇతరత్ర అకాడమిక్ పరీక్షలు, బ్యాక్లాగ్ పరీక్షలు ఏవైనా సరే తప్పకుండా రాయండి. లాభం ఉంటుంది. సమయానుకూలంగా ఉండాలి. మరి సామాన్య ఫలితాలు అంటే ఏమిటి? పెద్దల మాట వినడం, సూచనలు పాటించడం, భగవంతుని ఆరాధన. అంటే ఫలితాలు బాగుంటే భగవంతుని ఆరాధన వద్దా అనుకోకండి. ఫలితాలు బాగున్నా సరే భగవంతుని ఆరాధిస్తే ఇంకా ఉన్నతి పొందుకో. సామాన్య ఫలితాలను భగవంతుని ఆరాధిస్తే మీకు చైతన్యవంతమైన స్థితి, ఏ పని చేస్తే లాభమో తెలుస్తుంది. అసలు జాతకమే బాగాలేనప్పుడు వారం ఫలితాల్లో భగవంతుని ఆరాధించడం వల్ల ఏ పని చేయకూడదు, ఏ పని చేస్తే మీకు లాభము స్ఫురిస్తుంది, ఆ పనిలో మీకు పరిపూర్ణత పొందుకోవడానికి ప్రయత్నం చేస్తాడు భగవంతుడు. కాబట్టి నిరంతరం 365 రోజులు భగవంతుని ఆరాధన చేస్తూనే ఉండాలి. నమో భగవతే వాసుదేవ శివాయ నమః అన్నటువంటి పదము ఎప్పుడు మనం ఉచ్చరిస్తూనే ఉండాలి. శ్రీమాత్రే నమః. భగవన్నాసుడు చేయడానికి మనకి జాతకం బాగుందా లేదా అనవసరం. జాతకం బాగాలేనప్పుడు ఎప్పుడైతే జాతకం బాగుంటుందో అప్పుడు మనకి అద్భుతమైన ఫలితము ఈ భగవన్నాసుడు కలిసి వస్తుంది. జాతకం బాగాలేనప్పుడు నిందలు పడకుండా చేస్తుంది భగవన్నామ స్మరణ. అందుకే భగవద్గీత పారాయణం చేయమని చెప్తాను. రోజు నేను ప్రతినిత్యము 1-2 అధ్యాయాలు నిరంతరం భగవద్గీత పారాయణం చేయండి. వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, అలాగే విద్యార్థులు కానీ భగవద్గీత చదవండి. మీరు ఒక టార్చ్ లైట్ లాగా ఉపయోగపడుతుంది జీవితానికి, ఫ్లడ్ లైట్ లాగా ఉపయోగపడుతుంది జీవితానికి మనకి భగవద్గీత. కాబట్టి మీరు అటువంటి ప్రయత్నం చేయకపోవడం నష్టం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధనయోగం ఉంది. కానీ దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టాలి. ఈ లాటరీలు, జూదం వల్ల పెట్టుబడి పెడుతున్నప్పుడు పెద్దవాళ్ళ యొక్క సూచనలు, సలహాలు తీసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అందులో పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కళాకారులు, క్రీడాకారులకి వృద్ధి, రాజకీయంగా అనుకూలత, అలాగే ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి కానివ్వండి, జాగ్రత్తగా ఉండాలి. స్వదేశంలో ఈవెంట్స్ పర్వాలేదు, విదేశాల్లో ఈవెంట్స్ అన్నా, కళాకారులు, క్రీడాకారులు కూడా విదేశాల్లో కళా క్రీడా ప్రదర్శన అన్నా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. స్వదేశంలో మంచిది. అలాగే నిషిద్ధమైనటువంటివి ఈ యొక్క క్రీడాకారులు, మాత్రలు కానివ్వండి, మందులు ఉంటాయి కదా ఆరోగ్యం కోసం, అటువంటి నిషిద్ధమైనటువంటి ఉత్ప్రేరక సంబంధించిన మాత్రలు వాడకండి. లేదంటే మీరు డోపింగ్ టెస్టుల్లో పట్టుబడే అవకాశం. ఇక ధనయోగం ఉంటుంది. అప్పుల బాధ విముక్తులయ్యే అవకాశం. కాకపోతే 1,00,000 రూపాయలు ఇచ్చే చోట మీరు 60,000 ఇవ్వడానికి అవకాశం. అంటే
అప్పుల ఊబి నుంచి బయటపడతారు, కానీ సంపూర్ణటువంటి ప్రశాంతతను పొందుకోరు. కొంత అప్పు తీరుతుంది, 60% అప్పు తీరడానికి ఈ వారంలో అవకాశం ఉంది. కాస్త అప్పుల బాధ నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశం. మనకి సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు ఓటీపీలు ఎవరికి పంచే ప్రయత్నం చేయకండి. అలాగే ముబ్బడిగా మీకు లోన్స్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పేసి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసే వాళ్ళు ఉంటారు కనుక ఆవేశపడి అనాలోచన నిర్ణయాలు తీసుకోకండి. ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి, మీరు ప్రమాదంలో పడే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి మీకు ఒక మంచి బహుమానం అందుకునేటువంటి శుభ సమయం. ఈ వారంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. క్రీడల్లో రాణించే ప్రయత్నం చేయండి. క్రీడాకారులు కూడా మీ అప్లికేషన్ ని కేంద్ర ప్రభుత్వాన్ని పెట్టండి, ఎందుకంటే మీకు మంచి అవార్డ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, విద్యార్థులకి, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా లాభవంతంగా ఉంటుంది. శుభకార్యాచరణ, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, సోదర మైత్రి, విదేశాల్లో కూడా స్థిరమైన నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం, విద్యా లాభము, అలాగే వ్యాపార రంగంలో అన్ని రంగాల్లో కూడా వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఒక మంచి శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాస్త వినమ్రత, సంయమనం పాటించడం, పెద్దవాళ్ళ మాట వినడం, వేగాన్ని తగ్గించడం, ఖర్చులు తగ్గించడం వల్ల ఈ వారంలో మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి. ఏదేమైనా రైతన్నలకు కానీ, పూలు పలుకులు పండించేవారు కానీ, మత్స్యకారులు కానీ, రొయ్యలు, చేపలు కూడా లాభదాయకమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యవహార, ఉద్యోగ, విద్య లాభాలు పొందుకునేటువంటి శుభమైన వారంగా చెప్పవచ్చు. ప్రతి వారం కూడా మీకు అదృష్ట యోగం ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. 2024 డిసెంబర్ 4వ వారం, 24వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో ఉన్నటువంటి వార ఫలితాలు. సంవత్సరం అయిపోతుంది, 2025లోకి మనం ఎంటర్ అవబోతున్నాం. వచ్చే వారం మనం జనవరి 1 వార ఫలాలు చెప్పుకుంటాం. సరే, ఈ రాశి వారికి ఈ వారం ఇలా ఉంది. ఏ విషయంలో కూడా వీరికి అదృష్టయోగమే. ప్రతి విషయంలో పట్టుకున్నదల్లా కూడా వీరికి శుభయోగమే కలుగుతుంది. అంటే కొంతమందికి శని ప్రభావం, అర్ధాష్టమ శని ప్రభావం అని, కొంతమంది లేనిపోయి కంగారు పడడం అనేది జ్యేష్ఠ నక్షత్రం వారికి అటువంటి కొద్దిగా ఇబ్బందులు ఉండొచ్చు తప్ప, ఈ అనురాధ నక్షత్రం కానివ్వండి, అలాగే విశాఖ నక్షత్రం వారికి చాలా మంచి అనుకూల ఫలితాలు కనబడుతున్నాయి. జ్యేష్ఠ వారికి కూడా బాగుంది, కానీ అనవసరమైనటువంటి ఆందోళన వల్ల వీరికి, ఈ రాశి వారికి నష్టం కలుగుతుంది, ఆ నక్షత్రం వారికి. కానీ మొత్తం మీద రాశి వారికి ఈ వారం మొత్తం కూడా పండగ వాతావరణం. సంక్రాంతి పండుగ ముందే వచ్చింది మీకు, కాబట్టి ఈ వారంలో మీరు వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విద్యార్థికి అనుకూలత, కొత్త వస్తువుల్ని, అలాగే కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అలాగే స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, తల్లిదండ్రులతో సఖ్యత బాగా ఉంటుంది, పెద్దవాళ్ల కోసం చేసేటువంటి పనులలో ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునే అదృష్ట యోగం. అలాగే విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం కూడా. పోటీ పరీక్షలు కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, ఇతరత్ర గ్రూప్ పరీక్షలు కానివ్వండి, సిఏ లాంటి పరీక్షలు కానీ ఏవైనా సరే మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ఉద్యోగ రాణింపు బాగా ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంబంధమైనటువంటి ఉద్యోగంలో కూడా లాభాలు పొందుకుంటారు. తాత్కాలిక ఉద్యోగం పర్మిట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ఏదైనా కారణం చేత ఉద్యోగాన్ని పోగొట్టుకున్న వారికి తిరిగి అదే ఉద్యోగం, మీ తప్పు లేదన్న విషయాన్ని తెలుసుకొని మీ ఉద్యోగాన్ని మీకు ఇచ్చే అవకాశం, పోగొట్టుకున్నటువంటి వస్తువులు, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభాలు. సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ అభివృద్ధి, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు. ఏదైనా శుభకార్యము జరిగేటువంటి అవకాశం, ఇంట్లో అంటే సంతాన వార్త కానీ, బార్సాలు కానీ, షష్ఠపూర్తి మహోత్సవం కానీ, ఏదైనా శుభవార్త జరిగే అవకాశం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, గృహప్రవేశాలు ఇత్యాది శుభయోగాలు జరగవచ్చు. విదేశాల్లో కూడా నూతన గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం, విదేశాల్లో బెంచ్మిన ఉద్యోగం కానీ, ఉద్యోగం లేదనుకున్న వారు కానీ ఈ వారంలో ఉద్యోగం రావడం ఖాయము. వీసా సంబంధమైనటువంటి అనుకూలత పొందుకునేటువంటి అవకాశం, గ్రీన్ కార్డ్, పిఆర్ కానీ, లేదా ఇతరత్ర ఏదైనా స్థిరమైన వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి, విదేశం వారికి తప్పకుండా వీసా సౌలభ్యాన్ని పొందుకుంటారు. అనుకున్న చోట ఉద్యోగాన్ని మార్పు, స్వదేశంలో కావచ్చు, విదేశాల్లో కావచ్చు, మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఆత్మీయులతో కలయిక పొందుకోవడం, కుటుంబ సౌఖ్యం, ప్రేయసి ప్రియుల పెద్దల అంగీకారంతో ఒకటవడం, అలాగే పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకోవడం, పిల్లల కోసం చేసినటువంటి ఏదైనా ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మీకు అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశం, అలాగే ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, అన్ని రకాల వ్యాపారాల్లో అన్ని రకాల వ్యాపారాలు కూడా లాభాలు పొందిన అవకాశం, భాగస్వామి వ్యాపారంతో కూడా కలిసి వచ్చేటువంటి శుభయోగాలు. అలాగే మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభవంతంగా ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా మంచి లాభాలు, స్వదేశంలో, విదేశాల్లో ఈవెంట్స్ లభించే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం. శుభమైనటువంటి వాతావరణం, ఆరోగ్య లాభం, వస్తు లాభం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశం, గృహోపకరణ, అలంకరణ సామాగ్రి కొనుగోలు అవకాశం, పెద్దల మాట వినడం వల్ల ఆర్థిక సౌలభ్యం. మ్యూచువల్ ఫండ్స్ లో, షేర్ మార్కెట్ లో కూడా పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభాలు పొందుకునే అవకాశం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు.
డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కూడా కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశం, పోగొట్టుకున్న వస్తువులతో లభించడం, కోర్టు తగాదాల సమసిపోవడం, అనుకూలమైన దాంపత్య జీవనం, ఇలా అనేక రకాల విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధులాభ, మిత్ర సౌఖ్య, రోగనాశన, రుణ విమోచన, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ అదృష్టాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుస్సు రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? డిసెంబర్ 4వ వారం 24 నుంచి 31వ తేదీ మధ్యలో ఈ రాశి వారికి కాస్త సామాన్య ఫలితాలు. దూకుడు వ్యవహారాలు తగ్గించాలి, అనాలోచన నిర్ణయాలు తగ్గించుకోవాలి. అతి ఆలోచన అనర్థదాయక, అసమర్థమైనటువంటి ఆలోచన, ఇతరుల మీద డిపెండెన్సీ మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ధైర్యము, స్థైర్యము, మంచి ఆలోచన, ప్రాణాయామము, సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల చైతన్యవంతమైన స్థితి శరీరానికి ఉంటుంది, మానసికంగా కూడా అనుకూలంగా ఉంటుంది. మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, నీచ సాంగత్యం వద్దు, ధర్మ వ్యతిరేకమైన వాళ్ళతో మీరు అసలు స్నేహాన్ని చేయకూడదు, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఇదేమైనా వీరికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, మ్యూచువల్ ఫండ్స్ లాభాలు, బిట్ కాయిన్స్ లో లాభాలు. కానీ దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి, అది మంచిది కాదు. పెద్దల మాట తప్పకుండా వినండి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని ప్రదర్శించకూడదు. ఏదైనా గొడవైంది మొగుడు పిల్లలకి, మీరే తన్నుకోండి, మీరే కొట్టుకోండి, మీరే ప్రేమించుకోండి, మీరే ప్రశాంతంగా ఉండండి. అలా ఉంటేనే మీకు సౌఖ్యము, ఆనందము. పిల్లల విషయంలో కూడా మంచి శుభమైన వాతావరణం. పిల్లల విద్యావంతులు అవడం, పిల్లల కోసం చేసేటువంటి ప్రయత్నాలు లాభాలు పొందుకోవడం, శుభవార్తలు వినడం, విదేశాల మీ పిల్లలు మిమ్మల్ని ఆహ్వానించే అవకాశం లాంటివి కూడా ఉన్నాయి. అనుకూలమైన ఆర్థిక ప్రయోజనం కూడా ఉంది. డబ్బు విషయంలో మంచి ధన ప్రాప్తి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకుంటారు, ఇవ్వాల్సిన అప్పులు తీర్చేస్తారు. కానీ అప్పులు ఇవ్వకండి. అప్పులు తీర్చడం వేరు, అప్పులు ఇవ్వడం వేరు. అప్పులు ఇస్తే కొద్దిగా కష్టంగా ఉంది, కాబట్టి అప్పులు ఇవ్వకండి. ఎవరికైనా ఇవ్వాలనుకుంటే, దానం ఇవ్వాలనుకుంటే అర్జెంటుగా ఒక 10,000 ఉంటే ఒక 1,000 రూపాయలు దానం చేయండి, కృష్ణార్పణం అనుకోండి. కానీ అనవసరంగా మీరు వాళ్ళకి ఇచ్చి బాధపడే ప్రయత్నం చేయకండి. అప్పులు ఇవ్వకండి, పూచికత్తుగా సంతకాలు కూడా చేయకండి. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు చాలా జాగ్రత్త. ఓటీపీలు ఎవరితో షేర్ చేసుకోకండి, అటు విషయాలు మోసపోయే అవకాశం. కానీ సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభవంతమైన స్థితి కూడా ఉంది. అంటే ఇంట్లో గౌరవం ఉంది మహిళా మూర్తులకి. సీనియర్ సిటిజన్స్కి ఉద్యోగ లాభాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి లాభం ఉంది. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం ఉంది. కానీ సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళకండి. ఈవెంట్ వారికి లాభాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం. రాజకీయ నాయకులకి అనుకూలత, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి, కొత్తగా చిత్ర నిర్మాణం ప్రారంభం చేసే వారికి లాభాలు ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. కళాకారుల, క్రీడాలకు అభివృద్ధి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన స్థితి. అయితే కస్టమర్స్ నుంచి కొద్దిగా అధికమైనటువంటి పరిచయాలు పెంచుకునే ప్రయత్నంలో కొంతమంది కస్టమర్స్ ని వదులుకునే ప్రయత్నం ఉంది. కస్టమర్స్ పిలిచేంత వరకు 10 సార్లు పిలిస్తే 10 సార్లు వెళ్ళండి, నో ప్రాబ్లం. దానివల్ల మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కస్టమర్సే మీకు దేవుళ్ళు. అలాగే అన్ని రకాల వ్యాపారాల్లో కూడా పర్వాలేదు, కానీ అధికంగా పెట్టుబడులు పెట్టి భాగస్వామ్య వ్యాపారం మీద పూర్తిగా ఆధారపడితే కష్టం. మీ నియంత్రణ ఉండాలి, మీ యొక్క అందులో పర్యవేక్షణ కూడా ఉండాలి. తద్వారా మీ వ్యాపార లాభాలు ఉంటాయి. లేదా వ్యాపారంలో అక్కడక్కడ మోసపోయే అవకాశాలు, రోజువారీ ఫలితాలు ఉన్నాయి కదా, చెక్ చేసుకోండి. ఏదేమైనా ఈ వారంలో మీకు ఓవరాల్గా అనుకూలమైనటువంటి శుభయోగము, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశీయానం, బెంచ్ ఉద్యోగం, ప్రాజెక్టు వెళ్ళడం, నూతన ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, రైతన్నలకి, పూల పండించే వారికి లాభాలు పొందుకోవడం, విద్యా లాభాన్ని పొందుకోవడం, అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధి, జ్యోతిష పండితులకు లాభాలు పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే వారంగా చెప్పవచ్చు. ప్రతి వారం ఆనందమయ సుఖజీవనం ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మంచి ఆలోచనలు, ఉత్తమమైనటువంటి స్థితి, గృహయోగము, ధనలాభము, వాహన సౌఖ్యము, విదేశీయానము, విదేశాల్లో స్థిర నివాసము, విద్యార్థికి బ్రహ్మాండమైన విద్యాప్రాప్తి, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని, అలాగే బ్యాక్లాగ్స్లో ఉన్నటువంటి విద్యలో రాణించడం. ఆ విద్యలు ఈ వారంలో రాయండి, పరిపూర్ణటువంటి విజయాన్ని సాధిస్తారు. అలాగే ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి ప్రశాంతమైన జీవనం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి. అలాగే ఉద్యోగస్తులకి ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగ లాభం, వివాదాలను తొలగిపోవడం, అనవసరంగా గొడవల వల్లనో ఇతర మాట పట్టింపుల వల్లనో ఉద్యోగం రాజీనామా చేసిన మీ యొక్క పై అధికారులు మీ యొక్క రాజీనామాని స్వీకరించకపోవడం, దానివల్ల ఉద్యోగం స్థిరత్వాన్ని పొందుకోవడం. ఒకవేళ ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తుంటే, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారాలనుకుంటే తప్పకుండా ఈ వారంలో మీరు మారవచ్చు. మంచి హైక్ వచ్చే అవకాశం, బెంచ్ మీద ఉద్యోగం, ఆన్ సైట్కి వెళ్ళగలిగే అవకాశం ఉంది. తప్పకుండా మీకు విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. కళాకారుల, క్రీడాకారులు కూడా విదేశాల్లో కూడా క్రీడా ప్రదర్శన, అలాగే ఈవెంట్స్ చేసేవారికి కూడా స్వదేశంలో, విదేశాల్లో లాభాలు పొందుకునే అవకాశం. సమస్త రోగనాశనం, అప్పుల బాధ నుంచి విముక్తులవడం, పూచికత్తుగా సంతకాలు చేసిన దాని నుంచి బయటపడడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, సోదరులతో, అలాగే మాతాపితృలతో సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం. మంచి ఆత్మీయులతో అనుకూలత, వివాదాలకి దూరంగా ఉండే అవకాశం,
కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం. రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో భాగస్వామ్య వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. మీరు సింగిల్గా చేసినటువంటి వ్యాపారం కూడా లాభాలు పొందుకునే అవకాశం. అనుకూలవంతమైనటువంటి వ్యాపార లాభాలు, శుభయోగాన్ని, ధనయోగాన్ని పొందుకుని అదృష్టంగా చెప్పబడుతుంది. ప్రశాంతత, ఆర్థిక లాభాలు, వృత్తి ఉద్యోగాది లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం. విలువైనటువంటి బహుమానాలు అందుకోవడం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, ప్రతి విషయంలో కూడా ఒక మంచి శుభవార్త వినడం, అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్ట యోగం. ఇలా ప్రతి చోట ప్రతి విషయంలో కూడా మీకు అనుకూలతని, ఆనందాన్ని పొందుకునే శుభమైన వారంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది. సామాన్య ఫలితాలుగా ఉన్నాయి, పర్వాలేదు. ఈ వారంలో మరి అదృష్టమో తెలియదు, అన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంది, కొన్ని రాశుల వారికి మాత్రమే సామాన్య ఫలితాలు ఉన్నాయి. ఏ ఒక్క రాశికో ఏదో మరి నష్టం పొందే అవకాశం ఉండవచ్చు కాక, బట్ ఏదేమైనా కుంభరాశి వారికి చాలా మంచి శుభయోగాలు. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, విలాసవంతమైన ప్రయాణం, వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకోవడం, ప్రాంగణ నియామకాలు కూడా మంచి ఉద్యోగ లాభం ఉందండి. విదేశాల్లో కూడా ఉద్యోగ లాభం, ఉద్యోగ స్థిరత్వం, గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకోవడం, విదేశాల్లో విద్యాభివృద్ధి పొందుకోవడం, ప్రయోజనవంతమైనటువంటి మిత్రుల లాభం, సోదరుల సఖ్యత, కుటుంబ సభ్యులతో అనుకూలత, మాతాపితల సౌఖ్యం, ఆస్తి పంపకాలు మంచి లాభాన్ని కలిగిస్తాయి. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యేటువంటి అవకాశం. అయితే మరి సామాన్య ఫలితాలు అన్నారు, వస్తున్నాను, అక్కడికే వస్తున్నాను. విద్యార్థులు సమయపాలన లేకపోతే అనుత్తీర్ణులు, సమయపాలన ఉంటే ఉత్తీర్ణులు. ది బెస్ట్ ర్యాంక్ రావాలంటే గంట ముందు పరీక్ష కేంద్రం ఉండాలి. ఒక వారం రోజులు మీ యొక్క పుస్తకంలోనే మీ తలకాయ ఉండాలి. మీ కళ్ళు, మీ మెదడు, మీ శరీరం కూడా పుస్తకంలోనే ఉండాలి. మొబైల్స్లలో, గాడ్జెట్స్లలో, ట్యాబ్లలో, ల్యాప్టాప్లలో ఉండకూడదు. ఇతరుల వ్యామోహానికి లోనవ్వకూడదు. అనవసర వ్యక్తులకి దూరంగా ఉండండి, దుష్టులకి దూరంగా ఉండండి. అలా ఉన్నప్పుడే విద్యా పరిపూర్ణత పొందుకునేటువంటి అవకాశం. ప్రభుత్వ ఉద్యోగస్తులు మిమ్మల్ని లంచగొండులుగా మార్చేటువంటి శక్తులు కొన్ని ఉన్నాయి, వారితో జాగ్రత్తగా ఉండండి, వారికి దూరంగా ఉండండి. మీ ఉద్యోగ అనుకూలత ఉంటుంది. ఇది సామాన్య ఫలితాలు అంటే అవతల వాళ్ళు మనకి తెలియకుండానే బట్ట కాల్చి మన మీద పడేసే అవకాశం కనుక జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో లేనిపోని అనవసరపు వివాదాలకు వెళ్ళకూడదు. అతి సర్వత్రా వర్జేతు, అతిగా మాట్లాడకూడదు. లేనిపోని విషయాల గురించి జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించాలి. విద్యార్థులు అప్రమత్తంగా ఉండండి. ఈవెంట్స్ చేసేవారు కూడా స్వదేశంలో మంచి లాభాలు ఉన్నాయి, విదేశాల్లో మాత్రం కదా మోసపోయే అవకాశాలు. క్రీడాకారులు కూడా విదేశాల్లో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. డోపింగ్ టెస్టులు పట్టుబడతారు, జాగ్రత్త. స్వదేశంలో మంచి కీర్తి ప్రతిష్టలు, గౌరవము, ఆర్థిక లాభము, అవార్డులు, రివార్డులు పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సీనియర్ సిటిజన్ మహిళా మండలికి గౌరవం ఉంటుంది. కాదు అనవసరంగా ఇతరుల యొక్క గాసిప్స్ లాంటివి మీరు అనవసరంగా మిమ్మల్ని మీరు అవమానం చేసుకోకండి. ఇతరుల విషయాల్లోకి జోక్యం చేసుకో. అలాగే ఇంపార్టెంట్ వాళ్ళు ఏంటంటే ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవాలన్నటువంటి ఈ వారంలో అటువంటి ప్రయత్నం చేయాలనుకుంటే అది మంచిది కాదు. కొద్దిగా అధిక ఖర్చు అవుతుంది. అంటే నమ్మించి మోసం చేసేవాళ్ళు పావల వస్తువుకి ముప్పావల ఖర్చు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇవాళ అటువంటి వాస్తు మార్పులు ఏం చేసుకోకండి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. బట్ ఈ వారంలో మీకు అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాలు ఉన్నాయి. ఉద్యోగ లాభం ఉంది, విద్యా లాభం ఉంది. కానీ ఎక్కడైనా పూచికత్తుగా సంతకాలు మాత్రం చేయకండి. గొప్ప వ్యక్తులతో పరిచయం మంచిది. కొత్త వ్యాపారం చేయవచ్చు, కానీ అధిక పెట్టుబడి పెట్టకండి. టోటల్గా మీరు భాగస్వామితో డిపెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. అది కొద్దిగా మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి. నిరంతరం భగవద్గీత పారాయణం శుభాన్ని కలిగిస్తుంది. కాబట్టి అనుకున్నటువంటి పనులలో విజయము, ధనయోగము, ఐశ్వర్యము, విదేశీయానము ఇలాంటివి చాలా కనబడుతున్నాయి. కాదు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. మద్యపాన సేవన చేయకండి. బండి వేగాన్ని కంట్రోల్ చేసుకోండి. డబ్బులు ఎవరికి అనవసరంగా ఇచ్చే ప్రయత్నం చేయకండి. ఏదైనా ఆర్థిక లావాదేవీ ఉన్నప్పుడు మీ యొక్క తోడుగా సోదరులని లేదంటే మీ అయిన వాళ్ళని దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి. బయటి వాళ్ళని ఎక్కువగా నమ్మకండి. ఇది ఈ వారంలో మీరు చెప్పే ఫలితాలు. ఏదేమైనా వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య, ధనధాన్య, విద్యాభివృద్ధి, విదేశీయాన ప్రయాణ సౌలభ్యాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారికి డిసెంబర్ 4వ వారం 24వ తేదీ నుంచి 31వ తేదీ మధ్య ఉన్నటువంటి యోగాలు ఏమిటి? ఈ వారంలో మీకు అవయోగాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఏమాత్రం అనుకూలంగా లేనటువంటి వారంగా చెప్పబడుతుంది. అదేమిటండి, మీరు డైలీ ఫలితాల్లో మీకు 4 రోజులు బాగుందని చెప్పారు,
డైలీ ఫలితాల్లో చంద్రుని యొక్క ప్రభావం వల్ల మీకు బాగుండవచ్చును. కానీ ఓవరాల్గా చూసినప్పుడు యావరేజ్ ఫలితాలు తీసినప్పుడు ఈ వీక్ మీకు నష్టంగా ఉంది, ఈ వీక్ మీకు వీక్గా ఉంది, అది గుర్తుపెట్టుకోండి. అంటే ముఖ్యంగా నష్టపోయేది ధన నష్టం. డబ్బుల విషయంలో ఓటీపీల ద్వారా పూర్తిగా మోసపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. అనవసరమైనటువంటి యాప్స్ ఓపెన్ చేయకండి. సైబర్ అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు లేవు మనల్ని. నీ దగ్గర 100 కోట్లు ఉండని కాక ఏం పర్వాలేదు, సైబర్ అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు లేవు. అటువంటి అధికారం ఎవ్వడికి లేదు. కాబట్టి వీడియో కాల్స్ వచ్చినా మీరేమి కంగారు పడక్కర్లేదు. పోరా వెధవ, నువ్వు ఏం చేసుకోవడో చేసుకోపో అని చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో అటువంటి అకౌంట్స్ మీరు ఓపెన్ చేయకూడదు, ఓటీపీలు చెప్పకూడదు. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. కానీ ఈ వారంలో మోసపోయే అవకాశం, ధన నష్టం, పేపర్లో చెప్పినా, పోలీసు వాళ్ళు చెప్పినా, నాలాంటి వాడు జ్యోతిష్కులు చెప్పినా, స్నేహితులు చెప్పినా, అమ్మనాలు చెప్పినా భయపడడం, నష్టపోవడం. లాస్ట్కి ఏకంగా బ్యాంకుకి వెళ్ళి ఓడీలు కానీ లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ తీసి మీరు వాళ్ళకి అంటగట్టడం, నష్టపోయే అవకాశం. అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తారు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అలాగే కళాకారులు, క్రీడాకారులు మోసపోయే అవకాశం. కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బందులు, ఆటంకాలు, అనవసరమైనటువంటి గొడవలు, చికాకులు, కోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మౌనము సదా శ్రేష్టం అని గుర్తుపెట్టుకోండి. నోరు జారడం వల్ల మంచి మిత్రుల్ని, మంచి బంధువుల్ని పోగొట్టుకోబోతున్నారు, జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సూచన, పడకూడని పదార్థాలు తినడం, అనవసర వ్యక్తులతో తిరగడం, మిడ్ నైట్ బిర్యానీలు, మిడ్ నైట్ డ్రింకులు, మిడ్ నైట్ ఏ డ్రింక్ అయినా సరే మీకు నష్టమే కలిగిస్తుంది. పెద్దలు చెప్పిన మాట వినడం వల్ల ఆర్థిక లాభం, వైవాహిక జీవనానందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సుఖం ఉంటుంది, సంతాన యోగం ఉంటుంది, లేదా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ వారంలో మీరు నష్టాలకు ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? భగవద్గీత పారాయణం, పెద్దల మాట వినడం, దుష్టులకి దూరంగా ఉండడం, మద్యపాన సేవన చేయకపోవడం, మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకపోవడం, డబ్బులు ఎవరికి ఇవ్వకపోవడం, పూచికత్తుగా సంతానం చేయకపోవడం, ఇది మీకు శుభాన్ని కలిగిస్తుంది. కళాకారులు, క్రీడాకారులు, సినిమా రంగంలో, వ్యాపార రంగంలో, రాజకీయ రంగంలో, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లవారు నష్టాలు పొందుకునే అవకాశం. రైతన్నలు మోసపోయే అవకాశం. పూలు పలుకులు పండించే వారికి పంట నష్టం. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ నష్టాలు. అన్ని రంగాల వ్యాపారంలో ఆ రంగాల్లో ఆ యొక్క వ్యక్తులకి ఒక్కొక్క చోట ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మొదటి రోజు మీకు 10 కోట్లు రావచ్చు, మూడవ రోజు 15 కోట్లు పోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం వల్ల ఏ మాత్రం లాభం లేదు. మ్యూచువల్ ఫండ్స్ కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అటువంటి నిర్ణయాలు ఈ వారం తీసుకోవద్దు. ఈ వారం మీరు సైలెంట్గా ఉండండి. కొత్త వ్యాపారం, కొత్తగా షేర్లు పెట్టుబడి పెట్టడం, వివాదాలకు వెళ్ళకపోవడం చాలా మంచిది. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కష్టకాలము, నష్టకాలం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టకరంగా ఉండబోతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, విదేశాలు వెళ్ళే విషయంలో కానీ, కన్సల్టెన్సీ ఆధారపడే విషయంలో కానీ, మ్యారేజ్ బ్యూరో నుంచి కానీ తప్పుడు సమాచారాలు వచ్చే అవకాశాలు. ఈ వారం మొత్తం మీరు భగవద్గీత పారాయణం, జన్మజాతకం తప్పకుండా చూయించుకోండి. జన్మజాతకంలో రాహు కానీ, గురుడు కానీ, శని కానీ మీకు కనుక ప్రభావం ఎక్కువగా ఉంటే చాలా నష్టాలు పొందుకుంటారు. కాబట్టి తప్పక జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోవాల్సిందే, దానికి తగిన పరిహారాలు చేసుకోవాల్సిందే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ వారం ప్రతి వారం మీకు అష్టైశ్వర్యము, ఆనందయోగము, సుఖ జీవనం మాత్రమే పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.